స్వామీజీ నిజంగానంటే ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాలు మనం జరుపుకున్నాం. సో ఇక్కడ అనేక రకాలైనటువంటి కొన్ని అంటే వ్యాఖ్యలు అయితే మనకి వినపడతా ఉన్నాయి. ముఖ్యంగా ఇందాక మనం అనుకున్నట్టుగా దేవతలు ఎవరు, గణాధిపతులు ఎవరు, అదేవిధంగా సర్వాంతరామి ఎవరు. ఇంకోటి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఇప్పుడు మనకు జరుగుతూ ఉన్నాయి నిమజ్జన కార్యక్రమాలు. సో వినాయక చవితి నుంచి మొదలుకొని నవరాత్రులు కావచ్చు, చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా శోభేయమానంగా స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్ళి తమ ఎక్కడైతే వాళ్ళకి వీలైన చోట్ల నిమజ్జన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. సో ఏంటి మరి నిజంగానే అందులో ఉన్నటువంటి లోటుపాట్లు కావచ్చు, జరుగుతున్నటువంటి ప్రమాదాల విషయంలో కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు ఓవరాల్గా మీరు? శ్రీ గురుభ్యో నమః. విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మం గురుం భజే. గురుర్బ్రహ్మం గురుర్విష్ణుం గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మయే శ్రీ గురవే నమః. అకాండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్వదం దర్శనం యోగై తస్మయే శ్రీ గురవే నమః. న భూమి న జలం చైవ న తేజో న చ వాయువః న చ బ్రహ్మ న చ విష్ణు న చ రుద్రశ్చ తారకం సర్వశూన్య నిరాలంబే స్వయంభూ విశ్వకర్మణః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. సమస్త భగవద్భక్తులందరికీ ఈరోజు యోహో టీవీ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి అశేష ప్రజానీకానికి, యావత్ ప్రపంచవ్యాప్తంగా ఈ టీవీని వీక్షిస్తున్నటువంటి సనాతన ధర్మ హిందువులందరికీ కూడా ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే, ఇది మనకు వచ్చినటువంటి సందేహం కాదు. అనాదిగా అత్యుత్తములెందరో ఈ సర్వానికి ఈశ్వరుడెవరు, ఈ సర్వేశ్వరుడెవరు, ఈ సత్యం ఏమిటి, ఇది ఆకారమా నిరాకారమా మమకారమా అనేటువంటి దాని మీద చాలామంది తత్వశోధన తత్వ ప్రచార శోధన చేసినటువంటి మహాత్ములు చాలామంది ఉన్నారు. వారిలో మొట్టమొదటిగా మనం తీసుకోవాల్సినటువంటి వారిలో పార్వతీ భర్త అయినటువంటి శంకరుడు, మన గణనాథుడు గణపతి గణేశుని యొక్క తండ్రి. ముల్లోకాలలో ముగ్గురు మూర్తులలో మూల మూర్తులలో ఎప్పుడు నిత్యం ధ్యానంలో కూర్చుండి ఎప్పుడు ధ్యానంలో భగవంతునిలో లీనమయ్యేటువంటి అతీతమైనటువంటి శక్తి స్వరూపుడు శంకరుల వారు. ఇది మనము అనేక చూస్తాం. అటువంటి ఒక స్వరూపమే వీరబ్రహ్మేంద్ర స్వామి స్వరూపం. మీరు చూడండి, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎప్పుడు కూడా యోగా ముద్రలో ఉంటారు, వారు ధ్యానంలో ఉన్నట్టే ఉంటారు. దాని తర్వాత బుద్ధుడు వచ్చారు, వారు కూడా యోగ ముద్రలోనే ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు, కొన్ని టైంలో ఉన్నారు కాబట్టి వారిని ఎక్కువ మనకు చూపించలేదు. కానీ ఇక్కడ గణాధిపతి అనుకున్నాం. ఇప్పుడు గణపతి టైం. ఇప్పుడు గణాధిపతి అందరికీ గణపతి అయితే హిందూ ధర్మంలోనే కొంతమంది లేదా కొన్ని సాంప్రదాయాల వాళ్ళు గణపతిని మొక్కడం లేదు కాబట్టి మీకు ఆ ప్రశ్న వచ్చింది నేను అనుకుంటున్నా. ఎందుకంటే శైవ సాంప్రదాయంలో గణపతిని, శాక్తేయమనే సాంప్రదాయంలో గణపతిని తీసుకోవడం జరుగుతుంది. గానాపత్యం గణపతి, ఈ మూడుగురు మాత్రమే గణపత్యాన్ని తీసుకుంటారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉవాస్మహే. ఇక్కడ మన గణనాథునికి 2 దంతాలు ఉంటాయి, అందులో ఒకటి కట్టయి ఉంటుంది. అనేక దంతాలతో అనేక శిరస్సులతో అనేక అవతారాలు దాల్చి అందరికీ ఆదిదేవుడు అయినటువంటి వారు ఎవరు అనేది దీని యొక్క మర్మం అన్నమాట. దీన్ని పురాణ సూచకంగా చెప్తే దేవుళ్ళు చాలామంది ఉంటారు. మనం అంటున్నాం 33 కోట్ల దేవతా సమూహం ఉంది. మనం 33 కోట్ల దేవతా సమూహాన్ని పూజించేటువంటి టైం ఉంటుందా? మూలమైనటువంటి వాళ్ళు కొంతమంది మొక్కడానికే మనకు సమయం దొరకక మనం ఇతర మతాల్లో ఉన్నటువంటి దేవతలను గురువులను మొక్కుతున్నాం. అట్లానే గణపతి మాత్రం వారు
జననం అందరికీ తెలుసు, గణపతి వ్రతకల్పంలో చెప్తున్నారు. శివుడు గజాసురుడు అనేటువంటి రాక్షసుడు శివుణ్ణి తన గర్భంలో దాచుకుంటే, శివుడి యొక్క ఆచూకీ తెలియకపోతే దేవతలందరూ అయోమయంలో పడిపోతే, అప్పుడు అమ్మవారు శివుని కోసం తపస్సు చేయడానికై స్నాన సంధ్యాలు ఆచరించి తపస్సు కోసమే ఆమె నిమగ్నమయ్యే టైంలో సేవకుడిగా ఉద్భవించినటువంటి ఆ పిండి బొమ్మ రూపంలో వచ్చినటువంటి ఆ మూర్తియే ఇప్పుడున్నటువంటి గజముఖుడు, గణనాథుడు, బాలకుడు. ఇది విషయం, ఇది ఒక లెక్క. అలానే అదే సమయంలో నంది వెళ్ళి ఆ గజాసురుణ్ణి పొట్టను చీల్చినప్పుడు ఆ పొట్టలో నుంచి బయటికి వస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఇంటికి వచ్చే సందర్భంలో అప్పటికే ఈ బాలకుడు అమ్మవారు లోపల ఉంది కాబట్టి ఎవరిని వెళ్ళనియొద్దని చెప్పింది, ఎవరు వచ్చినా సరే అని. అంత శక్తి అమ్మవారి శక్తి స్వరూపానికి ఉంది ఆ బాలకుడిని తయారు చేయడం వల్ల. ఆ బాలకుడు ఎవరనే విషయం శంకరుడికి తెలియదు. ఈ విషయం పట్ల మనం చరిత్రను మనం ఆధారం చేసుకున్నట్టయితే ఆ గజాసురుణ్ణి నందీశ్వరుడు ఎప్పుడైతే కొమ్ములతో పొడిచి చంపితే అతను ఒక వరం కోరుతాడు. స్వామి, నా కోరిక మేరకు నా గర్భంలో వచ్చి కూర్చున్నావు, ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళడానికి నందీశ్వరుడు వచ్చి తీసుకెళ్తే నన్ను చంపారు, మరి నేను నీతోటి చిరకాలం ఉండాలనుకుంటున్నా, నీ అందుబాటులో ఉండాలనుకుంటున్నా, నా స్థితి ఏమిటి అని అడిగితే అప్పుడు శంకరుడు ఇస్తాడు, నీకు వరం ఇచ్చిన మాట వాస్తవం, నీ దగ్గర ఉండాలనుకుంటున్నా, కానీ ఇప్పుడు ఇంకొకటి ఇస్తున్నా, నీవు నాకంటే ముందు నీకు పూజలో ఇచ్చేటువంటి అవకాశం, నీ యొక్క తలను పూజించేటువంటి స్థితి వస్తుంది ఒకరోజు అని ఒక వరం ఇచ్చి ఇంటికి వచ్చే సమయంలో ఇదంతా జరుగుతుంది. ఆ జరిగిన సందర్భంలో అప్పుడు శివుడు తన యొక్క ఆలోచనతో చూడకుండా నా ఇంట్లోకి నన్నే పోనీయొద్దనే ఆలోచనతో ఎదురైనటువంటి బాలకుడిని ఎంత చెప్పినా వినకుండా ఎదురు మాట్లాడినటువంటి ఆ బాలకుడు నీ శిరస్సు ఛేదనం చేయడం వల్ల, ఎన్నిసార్లు చేసినా మళ్ళీ వచ్చేది అతుకోవడం వల్ల, అమ్మవారి శక్తి స్వరూపం వల్ల దాన్ని భస్మీపటలం చేస్తాడు త్రిశూలంతో. అప్పుడు అమ్మవారు బయటికి వచ్చి నేను తయారు చేసినటువంటి బాలకుడు చంపడానికి వీల్లేదు, చాలా మంచి అది ఇదని అన్ని చెప్తుంది. కానీ అప్పుడు అమ్మవారి కోరిక తీర్చకపోతే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం వస్తుంది కాబట్టి శంకరుడికి ఒక ఆలోచన వచ్చి, సరే ఇప్పుడు మీరు చూసారా, ఇప్పుడు మన వైద్యులు ఎవరికైనా చెయ్యో కాలో కట్ అయితే వితిన్ 2 hours లోపల ఆ చెయ్యిని ఇమీడియట్గా తీసుకొచ్చేస్తే ఇమీడియట్గా ఆపరేషన్ ద్వారా రక్షిస్తారు. ఇది మన వైద్య శాస్త్రంలో మనకు ఉంది కదా. అంటే ఇప్పుడున్నప్పుడే అప్పుడు కూడా ఉందన్నమాట. ఆ యొక్క ప్రాణి అంటే ఆ మొండెము పూర్తిగా చనిపోకముందే ఆ భస్మం అనేటువంటి తలను తేలేం, భస్మం అయిపోయింది కాబట్టి అలా ఉండుంటే అతికిచ్చేవాళ్ళు. సో కాబట్టి ఈ సమయంలో బడులకు చెప్తారు, వారు ఆలోచన చేస్తారు, మీరు ఉత్తర దిక్కులో ఎవరైతే నిద్రిస్తుంటారో వారెవరైనా వారిని దర్శించి తీసుకురమ్మని చెప్పారు. ఇది న్యాయమా అని అడిగారు చాలా మంది. ఒక సామాన్యంగా పడుకున్నటువంటి గజాసురుణ్ణి అది ఎవరిని ఏమనకుండా ఉంటే దాన్ని నరకం తీసుకొచ్చి తన కొడుకు పెట్టుకోవడం శివుడికి ఒక స్వార్థం కాదా?